ఇక డీటెయిల్స్ చూస్తే నేడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి అంతిమ సంస్కారాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ఇప్పటికే పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళి అర్పించారు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు తరలిరానున్న దృష్ట్యా పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేశారు. నేడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి అంతిమ సంస్కారాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ఇప్పటికే పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళి అర్పించారు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు తరలిరానున్న దృష్ట్యా పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేశారు. నేడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి అంతిమ సంస్కారాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ఇప్పటికే పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళి అర్పించారు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు తరలి రానున్న దృష్ట్యా పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇవాళ ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి అంతిమ సంస్కారాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఫిలిం సిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళి అర్పించారు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు తరలి రానున్న దృష్ట్యా పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు, మన దరిదాపులోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారి సిబ్బందికి, వాళ్ళ అనుయాయులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు గారికి 43 years హనుమంతరావు. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని, పర్సనల్గా వచ్చి కలిసేవాడిని. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఏమిటి సొసైటీ. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నా వంతు నేను ఏం చేయగలను
అని ఎప్పుడూ చెప్తుండేవారు. రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి, ఆయనది నిర్యాణం. రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి, ఆయనది నిర్యాణం. రామోజీరావు గారిది మరణం అని నేను అనుకోవట్లేదండి, ఆయనది నిర్యాణం. ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితం అని 2 రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. ఒక మంచి వ్యక్తి, ఒక ఆశయంతో ఉన్న ఒక వ్యక్తి, ఒక వ్యవసాయదారుల చిన్న కుటుంబం నుంచి వచ్చి మనిషికి కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన మహా వ్యక్తి రామోజీరావు గారు. ఆయన పెట్టిన సంస్థలు కానీ ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది వరల్డ్ సిటీ చేయాలనేది ఆయన ఒక కోరిక. ఆ కోరిక ప్రకారం దీన్ని అంత అద్భుతమైన స్టూడియోగా తీర్చిదిద్దారు. వాళ్ళు ఈటీవీ మూలంగా కానీ లేకపోతే ఇందులో వచ్చే కార్యక్రమాలు కానీ జబర్దస్త్ పేరుతో ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు వాళ్ళకి. అలాగే పాడతా తీయగా దారుణంగా ఎంతమంది సింగర్స్ వరకు వచ్చారు. వీటన్నిటి వెనక కృషి రామోజీరావు గారు ఎంతో కృషి. అనేక సంస్థలు పెట్టారు. ఉషాకేర్ మూవీ సంస్థ ద్వారా, రామోజీ గారు స్థాపించిన సంస్థ ద్వారా తొలిచూపుదనే సినిమాతోని నా సినీ ప్రస్తావన మొదలైందండి. అలా నేను ఒక్కనే కాదు, ఎంతోమంది సినీ తారలకి అవకాశం ఇచ్చి, ఎంతోమంది దర్శకులకు, ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే బుల్లితెరలో ఎంతోమంది ఆర్టిస్టులని, సినీ దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు. ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అంటే ఎక్స్ట్రీమ్లీ సాడ్ డే అండి. నాకు పర్సనలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ రామోజీరావు గారు. ఎనీ టైమ్ లైఫ్లో ఇఫ్ యూ వాంట్ అన్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఆయన ట్రూ ఒరిజినల్ నేచర్ ప్రకారమే లైఫ్ లీడ్ చేయగలగాల. అండ్ హీ లెడ్ హిస్ లైఫ్ ఇన్ హిస్ ఒరిజినల్ ట్రూ నేచర్. Anyone who wants to learn about leadership can learn from him. Man who proved that follow your path and success will be there. తెలుగు అభిమానించే ప్రతి ఒక్క సోదరికి ఈరోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో, ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర, ఒక ప్రొఫెషనలిజంతో, ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. తెలుగు